నిరుద్యోగ మిత్రులారా, మోతిలాల్ దీక్షకు కొనసాగింపుగా నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి మనం గద్దెనెక్కిస్తే ఇవాళ మన గొంతులు కోస్తుంది ప్రభుత్వం. ఇయర్ క్యాలెండర్ పేరుతో నాటకాలు ఆడుతుంది. మనం కొట్లాడి తెచ్చుకున్న వాళ్లకు న్యాయం చేయకుండా మేము తర్వాత ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్తా ఉన్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచే వరకు, గ్రూప్ 1లో 1:100 ఇచ్చే వరకు, మెగా డిఎస్సి వేసే వరకు, వేసి ఆ తేదీలలో మార్పులు చేసే వరకు, దాంతోపాటుగా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి గురుకులాలకి జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేసే వరకు అశోక్ సార్ నా ప్రాణాలు పన్నంగా పెట్టి, ఎందుకంటే పోయినసారి నన్ను ఆగం చేసి దీక్ష విరింపజేశాడు బల్మూరు వెంకట్. ఇవాళ ఈ నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నాడు బల్మూరు వెంకట్. ఇవాళ ఆయన ఆగమవుతూ విద్యార్థుల ఆగం చేస్తూ ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. అలాగే రేపు 4వ తారీఖు నాడు నిరుద్యోగులు తలపెట్టిన హైదరాబాద్ టీఎస్పీఎస్సీ ముట్టడికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాను. ఆల్రెడీ విద్యార్థులు 4వ తారీఖు నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడించాలని నిర్ణయించారు. వాళ్ళ ముట్టడికి నేను ఒక ఉద్యమ నేతగా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాను. ఈ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు టీఎస్పీసీ ముట్టడని చెప్పేసి డిఎస్సి వాళ్ళు దూరంగా ఉండకండి. ఎందుకంటే మీది కూడా ప్రధానమైన సమస్య. అందరూ కలిసి టీఎస్పీసీని ముట్టడిలో బలంగా పాల్గొనండి. మీ అందరికీ నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. మీకు మద్దతుగా నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. ఈ వీడియో చేసే సమయానికి నా ఇంటి దగ్గర 20 మంది పోలీసులని ఆల్రెడీ మోహరించడం జరిగింది. కాబట్టి మనం ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచే వరకు నా దీక్ష ఆగదు. అశోక్ సార్ యొక్క చావో లేదా పోస్టులు పెంచడమో ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే. నన్ను ఎక్కడ తీసుకుపోతే అక్కడికి, పోలీస్ స్టేషన్ తరలిస్తే పోలీస్ స్టేషన్లో, ఆసుపత్రి తరలిస్తే హాస్పిటల్కో, వాళ్ళు జైలు తరలిస్తే జైల్లోనైనా నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. మీ అందరికీ తెలుసు, అశోక్ సార్ నిరుద్యోగుల ఎజెండాతోనే నిలబడ్డాడు, కలబడతాడు. ఇంకో 20 ఏండ్లైనా మీ ఎమ్మటే నడుస్తాను. ఎక్కడికి వెనుక తిరిగేది లేదు. ప్రాణాలు పోయినా అడ్డు పెట్టైనా నేను నిలబడతాను మీ అందరికీ. ఎందుకంటే ఇవాళ మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వీళ్ళు ఇయర్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. జూన్ ఫస్ట్ ఫేజ్ అన్నారు. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కేసీఆర్ని మోసం చేశాడని కేసీఆర్ని దించితే వీళ్ళంతకు 200% మోసం చేసి నిరుద్యోగుల గొంతును అడ్డంగా కోసిపడేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి నిరుద్యోగి ఇవాళ ఆవేశంతో ఉన్నారు. కాబట్టి మీరు రేపు చేయబోయే ఈ యొక్క ముట్టడి శాంతియుతంగా నిర్వహించే ప్రయత్నం చేయండి. నేను మాత్రం నా దీక్షను ఆపే ప్రసక్తే లేదు. వీళ్ళ సంగతి ఎంతవరకు చూస్తాను. నా ప్రాణాలు పోయినా కూడా అడ్డు పెట్టైనా మీ పోస్టులు పెంచే వరకు, ఇవాళ ఉన్నటువంటి కరెంటు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే వరకు అశోక్ సార్ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఆయన బల్మూరు వెంకట్ నా దీక్షని భగ్నం చేయడానికి ఆయన 1000% కష్టపడ్డాడు. ఈసారి ఎవరు ఎంత కష్టపడినా నా దీక్ష మాత్రం ఆగదు. కాబట్టి ఇప్పటికే పోలీసులు నా ఇంటి చుట్టూ మోహరించారు. కాబట్టి ఇదే నాది చివరి వీడియోగా అనుకొని మీరందరూ రేపు జరగబోయే 4వ తారీఖు ముట్టడికి సంపూర్ణంగా మీరంతా కదిలి వచ్చి ఆ ముట్టడిని సక్సెస్ చేయండి. ప్రభుత్వాల మెడలు వంచండి. నేను మాత్రం నా దీక్షని వాళ్ళు పెంచే వరకు నా దీక్ష అనేది కొనసాగుతుంది. ఇన్ని రోజుల పాటు దీక్ష, 9 రోజుల పాటు దీక్ష చేసినటువంటి మోతిలాల్కి నేను యాడ్సప్ చెప్తా ఉన్నాను. ఒక నిరుద్యోగుల గొంతుకుగా గాంధీ ఆసుపత్రిలో ఉండి ఈ 10 రోజుల పాటు నిరుద్యోగ ఉద్యమాన్ని నడిపినటువంటి మోతిలాల్కి నా యొక్క సంపూర్ణ మద్దతు తెలిపాను. ఇప్పుడు కూడా అందరూ కలిసి నాకు సంపూర్ణ మద్దతుగా నిలబడితే ఈ ప్రభుత్వాల మెడలు వంచిన కష్టమేమి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఒక కేసీఆర్ అనే ప్రభుత్వమే కూలబోయింది. ఇలా ప్రభుత్వాలు లెక్కేమి కాదు. ఈయన హిట్లర్లా వ్యవహరించినా కూడా ఆ హిట్లర్లు కూడా మెడలు వంచి ఒక ప్రయత్నం చేద్దాం.
ఈ అన్నిటికీ ఈ గందరగోళాలు గల కారణాలు ఎవరంటే ఇవాళ నిరుద్యోగ నేతలుగా ఉన్నటువంటి రియాజ్, బల్మూరు వెంకట్, వాళ్ళతో పాటు ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గం గెలిచానన్నటువంటి తీర్మానం మల్లన్న ఇప్పటి వరకు ఒక నోరు కూడా విప్పకపోవడం ఇంతకంటే దుర్మార్గం లేదు. ఫస్ట్ ఈ యొక్క నిరుద్యోగ నేతలే చెప్పుకుంటున్నట్టు వాళ్ళ లాగులు ఊడదీయండి, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి నా ఆమరణ నిరాశ కొనసాగుతుంది. వాళ్ళు ఏం చేసినా, నా బలవంతంగా నా మీద ఎలాంటి దాడులు చేసినా కూడా నా నిరాహార దీక్ష ఆగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టులు సాధిస్తాం, మనం సక్సెస్ సాధిస్తాం. కాబట్టి మీరందరూ కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా రేపు 4వ తారీఖు నాడు జరిగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడిని సక్సెస్ చేసుకోండి. మీకు మద్దతుగా నా దీక్ష పోస్టులు పెంచే వరకు కొనసాగుతుందని ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. కాబట్టి నిరుద్యోగులారా, మనమంతా ఐకమత్యంగా ఉండాలి. మన మధ్యలో ఐకమత్యం లేని కారణంగానే ఇలాంటి దురావస్థ ఏర్పడుతుంది. కాబట్టి మన మధ్య చిన్న చిన్న పొరపచ్చాలున్నా, మీరు ఎవరైతే ఉద్యమ నేతలుగా ఉన్నారో, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్నారో, మీరు ఉద్యమాన్ని నడపాలని, అలాగే బీజేవైఎం మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడిని చాలా సక్సెస్గా చేశారు. బీజేవైఎం మిత్రులందరూ కూడా నాకు మద్దతుగా రావాలని, అలాగే బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఏబీపీ కానీ, డివైఎఫ్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, అన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థి సమాఖ్య, రాజారాం అనే ఒక సమాఖ్య కానీ, సంజీవన్న కానీ, టోటల్ వీళ్ళందరూ కూడా విద్యార్థులకు అండగా నిలబడండి. ఇటువంటి కష్టకాలంలో మీరు అందరూ అండగా ఉంటే, పార్టీలో వాళ్ళు అండగా ఉంటే మేము సక్సెస్ సాధిస్తాం. అయ్యాల టీఆర్ఎస్ వ్యతిరేకం చేసినోడు ఈ దుర్మార్గులే, ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ దుర్మార్గులే ప్రతి మీటింగ్లో మాట్లాడి నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ మద్దతు తీసుకొని ఇంత పొడుగు ఇయర్ క్యాలెండర్ ఇచ్చి ఇప్పటిదాకా 8 నెలలుగా ఒక అంశం కూడా అడుగు ముందుకేయకుండా ఇవాళ వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళ నాటకాలు కట్టి పెడదాం, వీళ్ళ మెడలు వంచుదాం. ఎట్లా వంచాలో తెలుసు. నిరుద్యోగ ఉద్యమాలు కనుక బలంగా వస్తే వీళ్ళు తట్టుకోవడం కష్టం. ప్రతి లైబ్రరీ ఒక ఉద్యమ కేంద్రంగా మార్చండి, ప్రతి స్టడీ హాల్ ఒక ఉద్యమ కేంద్రంగా మార్చండి. రేపు జరిగే ముట్టడిని సక్సెస్ చేయండి, అది కూడా శాంతియుతంగా చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సమయంలోనే విద్యార్థులు మానసిక స్థైర్యంతో ఆగమాగం కాకుండా శాంతియుతంగా మన పోరాటాలు చేస్తే దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆయన ఎన్నోసార్లు నిరాహార దీక్ష చేశాడు. నా నిరాహార దీక్షలు నా ప్రాణాలు పన్నంగా పెట్టి నేను గాంధీ మార్గంలో ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేస్తాను, ఈ ప్రభుత్వాలకి మెడలు వంచుతాను. అశోక్ సారి ఎజెండా నిరుద్యోగుల అజెండే, సొంత ఎజెండా అంటూ ఏమీ లేదు, రాజకీయ అవసరాలు ఏమీ లేవు. కాబట్టి నిరుద్యోగుల ఎజెండాగా, ఎందుకంటే ఈ అంశంలో నాకు మందకృష్ణ మాదిగ స్ఫూర్తి. ఎందుకంటే 1994 నుంచి ఆయన ఇవాల్టి కూడా ఆ జెండాని వదిలిపెట్టకుండా ఆ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య గత 40 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. అలాగే ప్రొఫెసర్ కోదండరాం 1987 నుంచి ఇవాళ దాకా కొట్లాడుతున్నారు. వీళ్ళందరికీ స్ఫూర్తి. ఎందుకంటే రేపు రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవం అనేది తగ్గిపోయింది. ఇవాళ ప్రభుత్వాలను ప్రశ్నించే నాయకులే, సామాజిక ఉద్యమకారులే ఇవాళ కరువైపోతున్న సందర్భం. కాబట్టి మేల్కోవాలా, నిరుద్యోగులే మేల్కోవాలా. మనమే ఈ సామాజిక ఉద్యమాలు నడపాలా, ప్రభుత్వాల మెడలు వంచాలా. పారిపోతే ఈ ప్రభుత్వాలు మనల్ని బెదిరిస్తాయి, పోలీసుల రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తాయి. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ తీసుకొచ్చి మనల్ని మోసం చేసి ఇయర్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళ నడి రోడ్డు మీద మన గొంతుకొస్తున్నారు. ఈ ప్రభుత్వాల మెడలు ఉంచాల్సిందే. భయపడితే, పారిపోతే ఈ ప్రభుత్వాలు ఇలాగే మనల్ని ఆగం చేస్తాయి. కాబట్టి మన యొక్క ముట్టడి కట్టడి ఎలా ఉండాలో అంటే అలా ఉండాలా. కాబట్టి మీరు ధైర్యంగా నిలబడండి. నేను ధైర్యంగా నిలబడతాను, నా ప్రాణాలు పణంగా పెట్టి మీకు అండగా నిలబడతానని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవ్వరు కూడా భయపడకండి, ధైర్యమే. ఆ తెలంగాణ ఉద్యమే మనకు ధైర్యం నేర్పింది. ఈ తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి. 69 ఉద్యమం ఉంది, తెలంగాణ సాయుధ పోరాటం ఉంది. ఈ పోరాటాలే మనకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమాన్ని అనువరువున చదివినటువంటి విద్యార్థులం, ఉద్యమ పోరాటాలు నేర్చుకున్న వాళ్ళం. ఈ ప్రభుత్వాల మెడలు వంచడం మనకు పెద్ద కష్టమేమి కాదన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడంలో భాగంగా మోతిలాల్ దీక్షకు మద్దతుగా ఆయన దీక్షను నేను కొనసాగిస్తున్నాను. ఎందుకంటే మననే చేస్తే అశోక్ సార్ స్వయం ప్రయోజన కోసం చేస్తున్న ఒక మాట వస్తుంది. అందుకే మోతిలాల్ దీక్ష ఎంతవరకు కొనసాగుతుందా ఆయనకు ధైర్యం చెప్తూనే నేను నిలబడ్డాను, అండగా నిలబడ్డాను, మద్దతు నిలబడ్డాను. 5 సార్లు ఆసుపత్రి పోయాను, గంట సేపు అతనితో మాట్లాడాను. కాబట్టి ఇవాళ అదే స్ఫూర్తితో నేను ఇలా దీక్షని కొనసాగిస్తున్నా. దీక్ష ఎంతవరకు పోయినా పర్వాలేదు, కంపల్సరీగా నా దీక్ష సక్సెస్ అవుతుంది. మీ పోస్టులు పెరుగుతాయి, కంపల్సరీ గ్రూప్ 2, 3 పోస్టులు పెరుగుతాయి, డిఎస్సి పోస్టులు పెరుగుతాయి,
టైం వస్తుంది. అలాగే గ్రూప్ 1 1:100 వస్తుంది. గురుకులాలకు జీవో నెంబర్ 46 బాధితులందరికీ కూడా న్యాయం జరిగే వరకు నా దీక్షను విరమించనని స్పష్టంగా చెబుతూ రేపు 4వ తారీఖు ఈ యొక్క ముట్టడికి మీరు శాంతియుతంగా చేయాలని మీకు సంపూర్ణ మద్దతు తెలుపుతాను. నేను దీక్ష కూర్చుంటున్నాను. థ్యాంక్ యూ.